చంద్రబాబు నాయుడు గారు వైజాగ్‌లో ఫస్ట్ టైము మీటింగ్‌లో పీ4 సిద్ధాంతం గురించి మాట్లాడారండి. పీ4 సిద్ధాంతంతోటి మన రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని సమూలంగా ఎరాడికేట్ చేయాలి అనుకుంటున్నాను. అందరూ కొంచెం మంచిగా స్థిరపడ్డ వాళ్ళందరూ వచ్చి పీ4 సిద్ధాంతం ప్రకారము కొంతమంది పేద కుటుంబాలను దత్తు తీసుకొని వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురండి అని చెప్పారండి. అయితే నేను అప్పటి నుంచి నేను ఒక కుటుంబాన్ని దత్తు తీసుకోవడం జరిగింది. ఎనీవే అది లీవ్ దట్ వన్. బట్ నేను అప్పటి నుంచి చాలామందిని ఫ్రెండ్స్‌ని కలిసినప్పుడు మీరు కూడా సెటిల్ అయ్యారు కదా! ఈ కంట్రీలో యూఎస్‌లో. మీరు కూడా మీరు సంపాదించే దాంట్లో కొంచెం డబ్బులు తీసుకొని, సంవత్సరంలో కొంత డబ్బుల్ని ఒక పక్కకు పెట్టి, ఒక పేద కుటుంబాన్ని కుదిరితే 2 పేద కుటుంబాలని అలా తీసుకుని పిల్లల చదువు లేకపోతే ఒక బిజినెస్ స్థాపించడానికి హెల్ప్ చేయడానికి కానీ చేయండి అంటే వాళ్ళందరూ ఏమంటారంటే అండి ముందనేది, "ఇవన్నీ జరుగుతాయి అంటావా? అసలా మనం ఇస్తే గనక అది ఎటుపోతది అనేది మనకు తెలీదు కదా! అలా ఎలా ఇవ్వగలుగుతాము? కష్టం గదా! మనం ఇంత కష్టపడి సంపాదించుకుంటున్నాం గదా! మనకేం ఊరికే రాలేదు కదా!" అంటారనమాట. నేను వీళ్ళకి ట్యాక్స్‌లు మనం కడతాం గదా! వాటికేమన్నా ట్యాక్స్ మనం ఇట్లా కట్టాము అనేదేమన్నా రసీదు లాంటిది ఆయన ఇవ్వగలుగుతారా? అది ఇది అని జెప్పి నాతో చాలా చెప్తా ఉంటారండి. నేను ఒక్కళ్ళని కూడా కన్విన్స్ చేయలేకపోతున్నానండి. ఎందుకని అంటే ఒక పారదర్శకత అనేది ఎక్కడ ఉంది అనేది ఒక క్లారిటీ రాలేదప్పటికి. అయితే ఇవాళ చూసానండి. ఏంటంటే న్యూస్ పేపర్‌లో దీన్ని స్వీయ నియంత్రణ దిశగా పీ4 సిద్ధాంతాన్ని తీసుకెళ్తున్నారు. అంటే అంటే ఏంటంటేనండి, దీన్ని సెబీ దాంట్లో అంటే దాని కింద అంటే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో పీ4ని తీసుకెళ్ళిపోయి దాని కింద ఆ నియంత్రణలో సెబీ నియంత్రణలో దీన్ని పెడతారు. అంటే ఏమవుతుందంటేనండి, అసలు ఏం జరుగుతుంది దీంట్లో? ఎన్ని డబ్బులొస్తున్నాయి? ఏమవుతున్నాయి? ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉంటదండి. అంటే మధ్యలో ఎవరో ఒక వ్యక్తులు తినటానికి కానీ, అటు ఇటు ఇదవ్వటానికి కానీ వేస్ట్ అవ్వకుండా ఉంటదండి. అంటే పెట్టిన ప్రతి పైసా ఆ కుటుంబం యొక్క బాగోగులకి మాత్రమే వెళ్తుందండి. అయితే అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అంటేనండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మొన్న ఈ మధ్య కుటుంబరావు గారు అనే ఆయన్ని వైస్ చైర్మన్‌గా పెట్టారండి. దేనికి? పీ4 సిద్ధాంతానికి. ఆయన అంటండి లెక్కల్లో ఇలాంటి వాటిల్లో మనీ మేనేజ్‌మెంట్‌లో వాటన్నిటిలో చాలా దిట్టమైన మనిషి. అండ్ ఆయన చాలా మంచి వ్యక్తి అనేది విన్నానండి. అంటే ఇక్కడ ఒక దార్శనికుడికి ఒక సమర్థవంతుడు తోడైతే గనక ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి చెప్తాను. ఇక మీరు అందరూ చక్కగా హ్యాపీగా పీ4 సిద్ధాంతం మీద మీరిచ్చే ప్రతి పైసా ఉపయోగపడుతుందని చెప్పి